నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెకానిక్ ఇంజనీర్ తో సమానం. తెల్ల రేషన్ కార్డు ఉన్న మెకానిక్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తా. అంతర్జాతీయ మెకానిక్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా భీమవరంలో పవన్ అభిమానులు సందడి. ఇస్కాన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా జగన్నాథ రథోత్సవం. ఒక మెకానిక్ ఒక ఇంజనీర్ తో సమానమని, ఎంతో ఆలోచన శక్తి ఉన్న వ్యక్తులు మెకానిక్లేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామోజీలు అన్నారు. గురువారం భీమవరం కిషోర్ థియేటర్ వద్ద ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మెకానిక్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ఎన్నో ఆలోచనలతో సరికొత్త ప్రయోగాలు చేసేవాళ్లే మెకానిక్లని, అటువంటి వారు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తానికి కృషి చేస్తామని అన్నారు. కాలానికి అనుగుణంగా ఐకమత్యంతో నడుచుకోవాలని అన్నారు. 1885వ సంవత్సరంలో జర్మనీకి చెందిన గాట్లిబ్ డ్లైమ్లర్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ తో నడిచే మోటార్ సైకిల్ ని రూపొందించారని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారిని డాక్టర్ ఆకన లక్ష్మి మాట్లాడుతూ, 18 ఏళ్లలోపు వయసు కలవారిని పనిలో పెట్టుకుంటే బాల కార్మిక చట్టం కింద నేరమని, సభ్యులందరూ ఐక్యంగా ఉండాలని, మెకానిక్స్ ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు వారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బందల హనుమంతరావు, కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, కోశాధికారి బురడి సత్యవరప్రసాద్, కార్యవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మెకానిక్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జూలై 3, 1885లో గాట్లెబ్ డ్లైమర్ గారు మొట్టమొదటిగా 2 వీలర్ వెహికల్ తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనం ప్రపంచ మెకానిక్ డే జరుపుకుంటున్నాం. మన భీమవరంలో సుమారుగా 324 మంది సభ్యులు, 700 మంది వర్కర్స్ తోటి మన భీమవరం పట్టణంలో ఉన్నారు. వీరందరూ కూడా ఈ మెకానిజం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరూ కూడా బాగుండాలని, వారి జీవితాలు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వీరు గతంలో అసోసియేషన్ భవనం కూడా శంకుస్థాపన చేశారు. అది ఇంకా పూర్తి చేయవలసి ఉంది. దానికి కూడా నా వంతుగా నేను సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తాను. వీరందరూ కష్టపడి పనిచేసుకుని ఈ పిల్లలను పోషించుకుంటున్నారు. ఈ కష్టానికి తగ్గ ఫలితాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక మోటార్ సైకిల్ కొంటే యజమాని ఆ సైకిల్ కనీసం 20 సంవత్సరాలు వాడేవాడు. ఇప్పుడు మోటార్ సైకిల్ కొంటే సంవత్సరానికి దాన్ని మార్చేస్తున్నారు. దానికి రిపేర్స్ వచ్చే పరిస్థితి రాకముందే ఆ వెహికల్ అమ్మేస్తున్నారు, మళ్ళీ కొత్త వెహికల్ కొంటున్నారు. అంచేత మెకానిక్స్ పని తగ్గిపోయింది. వీరు కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి మనం పూర్తి సహకారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మీ అందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, దీంట్లో తెల్ల కార్డు ఉన్నవారు, పేదవారు, ఆస్తి లేనివారు ఉన్నట్లయితే మీ అందరికీ కూడా ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా నా దగ్గర రావచ్చు. నా పరిధిలో నేను చేయగలిగే కార్యక్రమాలు మీరు చేసి మీరందరూ సుఖంగా జీవించే విధంగా, సంతోషంగా జీవించే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మెకానిక్ వర్కర్స్ అంటే బ్రెయిన్ ఉపయోగించి పనిచేసే కార్యక్రమం.
అది చాలా తెలివితేటలుగా స్మూత్గా పనిచేయాలి. పనిచేయటానికి కష్టపడి ఆలోచించి చేసే కార్యక్రమం కాబట్టి, బ్రెయిన్ ఉపయోగించి పనిచేసే కార్యక్రమం కాబట్టి చక్కని ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది. దానికోసం చిన్న లోన్స్ కానీ అటువంటి ఏర్పాట్లు చేయడానికి కూడా ఆలోచన చేస్తాను. ఒక మెకానిక్ షాప్ ఉంటే ఆ షాప్లో ఉన్నవారికి ముద్ర లోన్స్ ఇచ్చినట్లయితే సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. వాటి మీద కూడా ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఈ మెకానిక్ సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. నా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది చాలా స్కిల్ తో కూడుకున్న పని. చాలా చిన్న విషయమే అనుకుంటాము. మనం ఏదన్నా రోడ్డు మధ్యలో మన వెహికల్ ఆగిపోయినప్పుడు ఒక మెకానిక్ సోదరుని అవసరం మనకు తెలుస్తుంది. మనం ఎక్కడో గమ్యానికి వెళ్ళాలనుకుంటాం, సడన్ గా మన వెహికల్ ఆగిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేక రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ని అమలు చేస్తూ ఉంది. దానిలో ఏంటంటే ఐటీఐలో కానీ లేకపోతే ఇలా ఇన్ సర్వీస్ అంటే మీరు వృత్తిపరంగా మీ షాప్స్ నిర్వహించుకుంటూ ఈ రకమైన టెక్నిక్స్ ని కూడా మీరు నేర్చుకోవచ్చు. సార్ చెప్పినట్టు ఈ రోజుల్లో ఆధునిక ప్రపంచంలో వెహికల్ యొక్క ఉపయోగం వాడకం తగ్గిపోయింది. వెహికల్ లైఫ్ కూడా 15 years కింద మనం నిబంధనలు కూడా మార్చుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా లేటెస్ట్ టెక్నిక్స్ ని ఇలాంటి సమావేశాలకు అటెండ్ అవడం ద్వారా కొన్ని సంఘాల ద్వారా కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ని అమలు చేస్తున్నాము. మనకు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది స్టేట్ లో. మన జిల్లాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, టెక్నిక్స్ నేర్పిస్తారు. మనం ఓనర్స్ కమ్ వర్కర్స్ గా ఉన్నాం. చాలా వరకు మెకానిక్ షెడ్స్ లో ఓనర్సే వర్కర్స్ గా కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నెలకి 15,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయమే ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం ఈ శ్రమ నమోదు ఒకటి చేస్తున్నాము. అది నేషనల్ డేటాబేస్. దానిలో నమోదు చేసుకోవడానికి మన ఆధార్ కార్డు, అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఈ 3 ఉంటే సరిపోతుంది. మనం నేషనల్ డేటాబేస్ లో ఎంటర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఒక 2 lakhs వరకు మనకు వస్తుంది. నెలకి 3,000 రూపాయలు అంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయము, మీరే ఇతర ఇన్సూరెన్స్ పథకాల్లో తీసుకున్న పెన్షన్ స్కీమ్స్ తో అదనంగా ఈ 3,000 రూపాయలని మీకు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. మాకంటూ ఒక రోజు ఈ మెకానిక్ డే అని ఉన్నదని గుర్తించి ఈ మధ్యకాలంలో ఈ మెకానిక్ డేని ప్రపంచవ్యాప్తంగా చేయటం, అలాగే రాష్ట్ర దేశవ్యాప్తంగా చేయటం, మాకు కూడా ఈ గత 2 సంవత్సరాల నుంచి మేము కూడా ఘనంగా సోదరులందరినీ పిలిచి ఇక్కడ సభ ఏర్పాటు చేసి అందరం కలుసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేయటం జరిగింది. ఈ సభకు అందరూ విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మెకానిక్ డే అనేది చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే అందరూ షాపులు కట్టేసి ఈ మెకానిక్ డేని చాలా విజయవంతం చేస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన మెకానిక్ పెద్దలకి, మెకానిక్ సోదరులందరికీ కూడా నమస్కారాలు. అలాగే మేడం గారు, లేబర్ యాక్ట్ మేడం గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ మన యూనియన్ గురించి చెప్పాలంటే మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం కూడా. అలాగే మంచి కార్యక్రమాలు చేయాలని మన యూనియన్ తరపున మిమ్మల్ని అందరినీ సహకరించాలని కోరుకుంటున్నాం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం 8వ వార్డు చిన్నరంగనిపాలెం కంకరదొడ్డి వద్ద నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సామాజిక పెన్షన్లను పెంచి వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దీపం పథకంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూటమి ప్రభుత్వం అందిస్తుందని, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని అన్నారు. టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ ప్రధాన
కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించడానికి ఇంటింటికి వెడుతున్నామని అన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవిందులు మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని 116 బూత్లలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వార్డు కమిటీల నాయకులు ఒక్కొక్కరు ప్రతి ఇంటికి వెళ్లి రోజుకి 50 ఏళ్ల చొప్పున ప్రజల నుంచి సమస్యలను, సలహాలు, సూచనలు సేకరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెరగాని నారాయణమ్మ, మామిడిశెట్టి ప్రసాద్, ఇందుకూరి రామలింగరాజు, మైలాబత్తుల ఐజాక్ బాబు, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధ, సునీత, అంబల్ల జోగేశ్వరి, నక్కా లక్ష్మి, మెంటే గోపి, పామర్తి వెంకటరామయ్య, ఉపులూరి చంద్రశేఖర్, చెల్లబోయిన సుబ్బారావు, ఎండి నౌషాద్, గంటా త్రిమూర్తులు, బొక్క చంద్రమోహన్, గూడూరి రామకృష్ణ, పాల శ్రీరామదాసు, గూడూరి సుబ్బారావు, గొలగాని రమేష్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గాదరాజు నారాయణరాజు, చెల్లబోయిన జయరాజ్, బొక్క సూరిబాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 6వ వార్డులో కూడా ఈ ప్రారంభించడం జరిగింది. ఈవేళ 8, 9 వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడానికి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా టౌన్ అధ్యక్షులు కానీ, అలాగే ఈ వార్డు అధ్యక్షులు, ప్రెసిడెంట్లకి, అలాగే కమిటీలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రజల పక్షాన ఉంది. దాదాపుగా ప్రజలకు అధికారంలో రాగానే న్యాయం చేసే విధంగా మరి సూపర్ 6 అన్న 6 పథకాలు పెట్టడం జరిగింది. ఈ రోజున ప్రతి ఇంటికి ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే చదువుకుంటాకి దాదాపు 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. తల్లికి వందనం అని. అలాగే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే పెన్షన్ 3,000 అనేది 4,000 చేయటం జరిగింది. రేపు ఆగస్టులో ఉచిత బస్సు మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే రైతులకు కూడా నేను ఎవరో అడగడం జరిగింది. వచ్చే నెలలో రైతులు కూడా రైతు భరోసా కింద ఇవ్వటం జరుగుతుంది. ఇలా ప్రతి కార్యక్రమం చేపడుతూ, అలాగే డిఎస్సి ద్వారా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చాక, ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం ఎంతో మందికి సంక్షేమం. అలాగే రోడ్లో చూడండి, నడవాలి అనే పరిస్థితి రోడ్లు ఉండేవి. ఈ రోజున ప్రతి చోట సిమెంట్ రోడ్లే కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ముందు ఏమైంది సంతకం పెట్టారంటే రోడ్లు, గుంటలు లేని రోడ్లు ఉండాలి అని ప్రతి ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఆయన మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మళ్ళీ మనం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలి. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా ఇందులో మమేకం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మనం చాలా 6వ వార్డు తిరిగాం. చాలా మంది మహిళలను అడిగాం. చాలా మంది వాళ్ళ చాలా సంతోషపడ్డారు. అన్ని బాగా అందుతున్నాయి, అన్ని చాలా బాగున్నాయి అని కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. అది వార్డు వైజ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ సమస్యలు చెప్పడం జరిగింది. అది నిజమే. కానీ మున్సిపాలిటీ కూడా ఇందులో మరి ఇన్వాల్వ్ అయ్యి వాటర్ తాగునీరు కానీ, అలాగే డ్రైనేజ్ సమస్యలు కానీ, ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే అది పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేశారో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ ప్రజలకి అందించడం జరుగుతుంది. మరి తల్లికి వందనంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం, అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అలాగే ఇంకా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ, అలాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ అన్ని కార్యక్రమాలను కూడా మరి విజయవంతంగా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మనం ఈ సంవత్సర కాలంలో చేసిన ఏవైతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు అన్ని కూడా ప్రతి ఇంటింటికి మరి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. కానీ వాళ్ళని అడిగి ఏ రకంగా అందుతున్నాయి, ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు జరిగే ఇబ్బందులు కానీ అన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో నమోదు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఇంటింటికి వెళ్లి ఇది రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం సుపరిపాలన ఏ విధంగా చేస్తున్నాం,
ఇది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దాని గురించి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలకు తెలియపరిచినప్పుడే మన ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, నారా చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం అవుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం. పేదవాడికి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే ఈయన అన్నా క్యాంటీన్లు తీసి పేదవాడి నోటికాడు కూడు తీసేశారు. అలాగే మరి పెన్షన్ 3000 ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 200 కాడికి పెంచుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి ఒకే టైంలో మరి ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిన కాడి నుంచి 3 నెలలు తర్వాత జులై నెల కలిపి 7,000 ఇచ్చి ప్రతి నెల కూడా 1వ తారీఖు పెన్షన్ ఇస్తూ, ఆదివారం 1వ తారీఖు వస్తే శనివారం నాడే పెన్షన్ ఇస్తూ మరి ఈ రోజు ప్రతి ఇంటింటికి కూడా ప్రతి సంక్షేమాన్ని కూడా అందజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తలపెట్టిన సూపర్ కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేసి వాటిని ముందుకు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో భక్తిభావంతో ఆయన పరిపాలనను స్వాగతిస్తున్నారు. అదే ముందడుగుతో ఆ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పరిపాలన దక్షతతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందడుగు నడిపిస్తున్నలో సందేహం లేదు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా పథకాలు అందకపోతే మీరు వెళ్ళిన సమయంలో మాకు చెప్తే అది మేము యాప్ ద్వారా మరి ఆయన తెలియజేస్తాం. ఈ పరిపాలనలోని అందరూ కూడా ఎంతో సుశిష్టంగాను అందరూ కూడాను ఆనందంగాను ఉండటం జరుగుతుంది. అందుకే ఈ ఇంటింటి కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఒక్కొక్కటి అమలు అవుతుంది. మరి ముందు అందరూ కూడా మహిళలకి ఆగస్టు 15 కూడా బస్ ప్రయాణం కూడా జరుగుతుంది. మరి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా వారు మాకు చాలా బాగుందమ్మా, పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని అది చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఈ వార్డు ఆ వార్డు అని కాకుండా అన్ని వార్డులో కూడా అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి మన ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం కోరుకుంటున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ ను గురువారం భీమవరం విజయలక్ష్మి ఏబీజీ స్క్రీన్స్ లో విడుదల చేశారు. పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు. ఇది హిస్టారికల్ చిత్రమని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అన్నారు. మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లని ఈ నెల 24వ తేదీన ఈ చిత్రం విడుదలవుతుందని, ట్రైలర్ ఎంతో బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు యాస అనిల్, కె వరం, కోపినిడి బాబీ, వలవల ఫణి, కొప్పర్తి కోటి, గొర్ల గోపి, ఎడ్లపల్లి రాంబాబు, వడ్డీ మహేష్, తోట శేషు, మిరియాల హరి, యాతం స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని పుట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు మేకలు తినే పులుని చూస్తుంటారు, ఇప్పుడు పులుని వేటాడే బెప్పుల్ని చూస్తారు. వ్యాప్తంగా మరి ఎప్పుడు అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులు అందరూ కూడా వాళ్ళ చిరకాల కోరిక మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఈ నెల 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల సందర్భంగా మరి ఈ రోజున అన్ని థియేటర్లోనూ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఉదయం 11 గంటలకి. మరి భీమవరం పట్టణంలో మన విజయలక్ష్మి థియేటర్లో ఈ ట్రైలర్ సందర్భంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరి మెగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి హరిహర వీరమల్లు చారిత్రాత్మక చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా 1 కోట్ల పైన కలెక్ట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మెగా అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం మరి ఈ నెల 24న రాబోతుంది. మరి ముందుగా మరి ఈరోజు భీమవరం పట్టణంలో
మరి ఏవిజీ సినిమాస్ మల్టీప్లెక్స్ అలాగే విజయలక్ష్మి థియేటర్లో మరి 11-10 నిమిషాలకి ట్రైలర్ లాంచ్ కాబోతుంది. మరి ఇక్కడికి ఇచ్చేసిన కోలాహలంగా మరి మెగా అభిమానులు అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఎంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇస్కాన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పంచరమ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి జగన్నాథ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై జగన్నాథ, సుభద్ర, బలరాములతో ఆశీనులయ్యారు. అనంతరం హారతులిచ్చి హరే రామ సంకీర్తన, మేళ తాళాలతో రథోత్సవం బయలుదేరింది. రథం బయలుదేరే మార్గంలో రంగులతో వేసిన రంగవల్లులు భక్తులను ఆకట్టుకున్నాయి. పూలను చల్లుతూ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ నామస్మరణతో భజనలు చేస్తూ రథయాత్ర ముందుకు సాగింది. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులు భక్తి పారవస్యంతో స్వామివారి రథంతో ముందుకు సాగారు. పురవీధుల మీదుగా జువ్వెలపాలెం రోడ్లోని ఏఎస్ఆర్ నగర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వరకు రథయాత్ర సాగింది. అక్కడ స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే జన్మభూమిని, తెలుగు భాష కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు దివాకర్ల వెంకటావధాని, తిరుపతి వెంకట కవులు అని ప్రముఖ కవి సహస్రావధాని బ్రహ్మశ్రీ కోట వెంకటలక్ష్మీ నరసింహ అన్నారు. కళాప్రపూర్ణ ఆచార్య దివాకర్ల వెంకటావధాని 113వ జయంతి ఉండి మండలం ఎండగండి గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, అతిథులు అవధాని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివాకర్ల సాహితీ సంస్థ అధ్యక్షులు చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ అధ్యక్షతన జరిగిన సభలో కోట లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ తెలుగు భాష ప్రగతికి జీవితాంతం సేవలు చేసిన అవధాని జన్మదినోత్సవ వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం తెలుగు భాషకు ఎండగండి గ్రామం అందిస్తున్న ఘనమైన కీర్తి పతాకగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పెన్మెత్స జగపతిరాజు మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు, దివాకర్ల వెంకటావధాని వంటి పండితులు జన్మించిన తమ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇది తమ అదృష్టంగా భావిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ల సాహితీ పురస్కారాన్ని బ్రహ్మశ్రీ కోట వెంకట లక్ష్మీ నరసింహకు అందజేశారు. ఇదే సందర్భంలో గ్రామానికి చెందిన కంచర్ల రాధాకుమారి భగవద్గీత 700 శ్లోకాలు అనర్గళంగా చదివి మైసూర్ దత్తపీఠాధిపతి నుండి బంగారు పథకం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు, సాహితీ అభిమానులు దివాకర్ల సాహితీ సంస్థ సంయుక్తంగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి లక్ష్మణరావు, ఎండగండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ కార్యదర్శి చెరుకువాడ రవికుమార్, మాజీ ఉప సర్పంచ్ వేగేశ్న రామరాజు, రాంబాబు, దండు సూర్యనారాయణరాజు, మాజీ ఉప సర్పంచ్ కన్నా శివనారాయణ, తానుకొండ సూర్యచంద్రరావు, రుద్రరాజు లక్ష్మి, సిహెచ్ బంగారరావు తదితరులు పాల్గొన్నారు. చాలా అదృష్టవంతులు మనం. ఆయన ఊర్లో మనం కూడా పుట్టాం కాబట్టి. ఆయన ఇక్కడ పాఠశాలలో చదువుకున్నారు. ఆయన యూనివర్సిటీకి వెళ్ళారు. ఆశ్చర్యం, మహాపండితుడు, తత్వవేత్త అయినటువంటి రాధాకృష్ణ పండితుని యొక్క ప్రశంసలు పొందిన మహానుభావుడు ఆయన. ఎంత గొప్ప విషయం వాళ్ళది. ఎక్కడ ఎండగండి, ఎక్కడ జల్లిసీమ, ఎక్కడ తత్వవేత్త రాష్ట్రపతి గారు చేశారు మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ ఈ వెంకటావధాని గారి వల్ల మన ఎండగండి అనేటువంటి కీర్తి పతాక ప్రపంచంలో రెపరెపలాడుతుంది. అర్థం చేసుకోవాలి. ఒక పండితుడు, ఒక కవి, ఒక మహాత్ముడు దేశ చరిత్రని, ప్రపంచ చరిత్రని కూడా నిలబెట్టే స్థాయికి వచ్చాడు మహానుభావుడు. అటువంటి మహానుభావుడు పుట్టిన గ్రామంలో మనం పుట్టాం. చాలా ఆనందం. వెంకటావధాని గారి గురించి చాలామంది చెప్పారు. నేను కూడా చాలా ఆశ్చర్యకరంగా ఒకసారి తెలుగు వెలుగు అనే కార్యక్రమం జరిగింది నర్సాపురంలో. ఆ కార్యక్రమానికి వెంకటావధాని గారు వచ్చారు.
వెంకటనాథన్ గారి గురించి మేము వింటమే తప్ప చూడటం, పుస్తకాలు చూడటమే తప్ప అండి నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. ప్రపంచం మారిపోతున్న సందర్భంలో మనందరం తెలుగుకి బాగా దూరం అయిపోతున్నాం. దాని ఫలితం ఇప్పుడు కనిపించదు, ముందు ముందు కాలంలో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఏమి చేయాలి? ఎవరైతే పండితులు ఉన్నారో, ఇలా అన్నాను మీరు ఏమనుకోవద్దు, వాడికి ధనం మీద మాత్రమే దృష్టి ఉంటుంది, మనం చెప్తే ఏమి ఇస్తారు. అలా కాకుండా ప్రజలందరూ ప్రోత్సహించినప్పుడు మాత్రమే కవులైనా తెలుగు భాష అయినా మనమైనా హాయిగా ఉండే ఆస్కారం ఉంటుందన్నమాట. అటువంటి మంచి అవకాశాన్ని కల్పించారు కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆ రోజున రెవెన్యూ బోర్డు మెంబర్లుగా కానీ, పంచాయతీ ప్రెసిడెంట్గా కానీ, లేకపోతే ఒక ఠాణేదారులుగా కానీ, లేకపోతే ఇంకొక అభివృద్ధి కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులు ఈ గ్రామం నుంచి మన జిల్లాని ఎంతో అభివృద్ధి చేయడానికి దోహదపడ్డారు. ఈ గ్రామం నుంచి ప్రస్తుతం యొక్క పూర్వ పరిస్థితి కాకుండా ప్రస్తుతంలో ఎంతోమంది ఈ గ్రామం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, అలాగే ఎమ్మెల్యేగా నెగ్గారు, మినిస్టర్గా 11 మంది. ఈ గ్రామానికి మనం అభివృద్ధికి వారు ఎంతో కృషి చేశారు. ఈ గ్రామంలో విద్య అనేది మనం నేర్చుకోవాలంటే శ్రద్ధ చాలా అవసరం. కవులు మరి మనకి 113 ఏంటంటే ఇటువంటి కవులు మన గ్రామంలో దివాకర్ల వారి కుటుంబంలో పుట్టి ఇలా ఇటువంటి స్థాయికి ఎదిగినటువంటి వారు మరి మన గ్రామంలో పుట్టడం ఆరు అదృష్టంగా ఉన్న అటువంటి గ్రామంలో పుట్టినందుకు మనం దురదృష్టంగా భావిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా, ఎందుకంటే పెద్దలు వయసు వచ్చి నెమ్మదిగా వెళ్ళిపోతుంటారు, కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది. ఈ జనరేషన్ కాకుండా ఇదే రకంగా ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం దినసాభివృద్ధి చెందుతూ దీన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఈ అవధానుల గారికి అలాగే ఈ కార్యక్రమాలు జరిపిస్తారని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ ఈ గ్రామస్తులందరూ ఏకమై ఇవాళ ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందదాయకం. సందర్భంగా మనం బ్రహ్మశ్రీ కోట వెంకట లక్ష్మీ నరసింహ గారికి సన్మానం చేసుకోవడం కూడా ఎంతో ఆనందదాయకం. ఇదే సందర్భంలో మన మొత్తం అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఉంటున్నప్పటికీ మన ఆర్యవైశ్యుల తరపు నుంచి కూడా ఒక రత్నం వచ్చినట్టుగా రాధాదేవి గారు మొత్తం భగవద్గీత 18 అధ్యాయాల్ని కూడా కంఠస్థ చేసి గోల్డ్ మెడల్ సంపాదించడం మనందరికీ కూడా ఎంతో ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. సాహస గాథలను భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అల్లూరి జయంతోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడం గొప్ప విశేషమని పలువురు వక్తలు అన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భీమవరం రూరల్ మండలం కోబాడ అన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్, భీమవరం పట్టణంలో అల్లూరి విద్యాభ్యాసం చేసిన లూథరన్ హైస్కూల్, ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ విద్యార్థులచే విడివిడిగా ర్యాలీ, ప్రతిజ్ఞ, వ్యక్తిత్వ పోటీలను నిర్వహించారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు మహారాజ్, పాతబళ్ల రంగవల్లి, బి శ్రీనివాసరావులు మాట్లాడుతూ అల్లూరి బాల్యం, విద్య అనేక ప్రాంతాల్లో గడిచిందని, ఆయా పాఠశాలల్లో అల్లూరి స్మృతులతో జయంతోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు కంతటి వెంకటరాజు, చెరుకువడ రంగసాయి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు, డీఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనుపరాజు రామకృష్ణరాజు మాట్లాడుతూ భీమవరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని నిర్మించడం భీమవరం చరిత్రలో తలమానికంగా నిలుస్తుందని అన్నారు. విప్లవ వీరులు అతి తక్కువ కాలంలో మృతి చెందడం దురదృష్టకరమని, వారి చరిత్ర మాత్రం చిరస్మరణీయంగా నిలుస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు అల్లూరి ఆశయాలు నెరవేరుద్దాం అనే అంశంపై పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ఈ నెల 4వ తేదీన జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, ఎం శామ్యూల్ రాజు, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాటిస్తూ జాతీయ సమైక్యత భావంతో దేశ ప్రగతికి, దేశ అభ్యున్నతికి పాటుపడతామని భారత మాత మీద ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి.
అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం. వారోత్సవాల్లో భాగంగా రేపు ఇవన్నీ కూడా అన్ని స్కూళ్ళ నుంచి అలాగే పెద్దలందరూ కలిసి ప్రభుత్వం తరపున కూడా ఈ పెద్ద విగ్రహం దగ్గర కాంస్య విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల నుంచి వివిధ కళాశాలలు స్కూల్స్ నుంచి మరి వక్తృత్వ పోటీలు అలాగే అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఇవన్నీ కూడా ఇక్కడ పిల్లలకు నేర్పించాలి, పిల్లల్లో అల్లూరి యొక్క స్ఫూర్తి కలగాలనే ఆలోచనతోటి మరి విజ్ఞాన వేదిక అలాగే యువజన సంఘాల సమైక్య అందరూ కలిసి ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు అందరూ కూడా మరి ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజీల్లోని అల్లూరి యొక్క చిత్రపటానికి పూలమాలలు అలంకరించి అక్కడ విద్యార్థులకి కాలేజీ పిల్లలకి అందరికీ కూడా అల్లూరి యొక్క స్ఫూర్తి తెలియాలి. వారు మన జాతీయ నాయకులు అందరూ కూడా జాతీయ నాయకులు త్యాగాల ఫలితాలు మనం ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నామంటే అది జాతీయ నాయకుల వల్ల. అందుకని అటువంటి జాతీయ నాయకుల్ని ఎవరూ కూడా మనం మర్చిపోకూడదు. అలాగే విద్యార్థులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అది ఇవాళ కూడా కొవ్వాడ అన్నవరం గ్రామం పుణ్యభూమిగానే పరిగణించవచ్చు. ఎందుకంటే ఇది రాజకీయంగా అతీతంగా రాజకీయాలు అతీతంగా పనిచేసే గ్రామం. అలాగే కులాలకి మతాలకి అతీతంగా అందరూ సోదరభావంతో జీవించే గ్రామం కాబట్టి మేమందరూ చాలా గర్వంగా చెప్పుకుంటాం. అల్లూరి సీతారామరాజు ఎక్కడైతే అనేక స్వతంత్ర పోరాటంలో అనేక వర్గాలు అనేక రకాలుగా పోరాటం చేశారు. కానీ సీతారామరాజు ఎన్నుకున్న పోరాటం ఏదైతే ఉందో గిరిజన వర్గానికి మరి పోరాటాన్ని మేలుకొల్పి అక్కడున్న స్వతంత్రాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఒక బాట ఏర్పాటు చేసిన గొప్ప మహోత్తమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అల్లూరి సీతారామరాజు. వాళ్ళు మనం ఏ గ్రామంలో అయితే జీవిస్తున్నాం, ఏ రాష్ట్రంలో జీవిస్తున్నామో వాని యొక్క ఆశయాలను అనుగుణంగా మనం ప్రయాణం చేస్తే మనం మన గ్రామాలు మన కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కొవ్వాడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల చేత చక్కటి ర్యాలీ నిర్వహించడం, మన జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆయన నడయాడిన ఈ భూమి మీదన మేమందరం నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆయన పోరాట స్ఫూర్తి త్యాగ నిరతిని విద్యార్థులందరూ కూడా తెలుసుకుని భావితరాలకు తెలియజేస్తారు. వాళ్ళు కూడా మంచి పట్టుదలగా వారి యొక్క శ్రేయోభివృద్ధికి కృషి చేస్తారు. వారి యొక్క త్యాగ నిరతిని గుర్తు చేసుకుని స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్తారు అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం మన పాఠశాలలో ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందులో మా పాఠశాలను కూడా భాగం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి విద్యార్థులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు భీమవరం పట్టణం నుండి అనేక ప్రాంతాల్లో జిల్లా యువజన సమాఖ్య శ్రీ విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జాతి చరిత్రలో సువర్ణాధ్యాయం అల్లూరి సీతారామరాజు గారు. మరి భావి తరాల్లో ఇదే వయసులో ఈ కొవ్వాడ నుంచి లోదరన్ హై స్కూల్ దాకా వెళ్ళిన చరిత్ర మాకు చెబుతోంది. ఈ కొవ్వాడ గ్రామం అంత పునీతం చేసుకుంది. ఇక్కడ నుండి ఆయన ఈ కొవ్వాడ పొంతల నుంచి ఇసుక రోడ్డు మీద ఆ లోదరన్ హై స్కూల్కి కాలినడకలు వెళ్ళేవారని చరిత్ర మాకు చెబుతోంది. అటువంటి గ్రామంలో ఇవాళ జాతీయ స్ఫూర్తి పంపాలని, పిల్లల్లో అల్లూరి స్ఫూర్తిని నింపాలని ఉద్దేశం మీద గ్రామ పెద్దలు, హెడ్ మాస్టర్, విద్యార్థులు, స్టాఫ్ మరి గ్రామ పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ర్యాలీ అద్భుతంగా నిర్వహిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కార్యక్రమం జరుగుతోంది. మరి అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్ర భారత్ కి, స్వతంత్ర భారత్ కి, స్వతంత్ర భారత్ కి. అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు వారం పాటు చేస్తున్నటువంటి మరి శ్రీ విజ్ఞాన వేదిక అల్లూరి సీతారామరాజు యువజన సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా ఎస్సిహెచ్ బేరం స్కూల్ డ్రాయింగ్ టీచర్ అయినటువంటి రాము గారు చిత్రపటాన్ని వేశారు. అది చూస్తుంటే అల్లూరి సీతారామరాజు చూసినట్టుగా ఉంది. మరి అంతా వేసినందుకు వారికి ధన్యవాదాలు. రెండోది ఈ స్కూలు ఇక్కడ జరుపుకోవడం కూడా మాకు సంతోషంగా ఉంది. ఏం చేద్దంటే ఇది స్వతంత్రం యోధుల స్థాపించిన స్కూల్ సంస్థ. ఈ సంస్థలో జరపడం ఇంకా ఆనందంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు జయంతి ఉత్సవాలు
ఈరోజు 2వ తారీఖు నుంచి నిన్నటి నుంచి సీతారామరాజు గారు అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు మన జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి సీతారామరాజు యువజన సంఘం తరపున ఈ కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు చింతలపాటి బాపిరాజు గారు మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు కార్యక్రమం డ్రాయింగ్ మాస్టర్ ఆయన రామరాజు గారు ఆయన విగ్రహ రూపాన్ని పట్టాన్ని ఆయన ఆవిష్కరించడానికి మన రాజుగారికి బహుమతిగా ఇచ్చారు, సెక్రటరీ గారికి. ఈ కార్యక్రమంలో ఈ విద్యార్థులకి ఈ సీతారామరాజు గారిని ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళి దేశ అభివృద్ధికి భావి తరాలకి బలమైన నాయకత్వం వహించాలని కోరుకుంటూ జై హింద్. అల్లూరి సీతారామరాజు ఆశయాలతో సీతారామరాజు గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా మరి మన పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మరి రంగసాయి గారు మన పాఠశాలకు వచ్చి మరి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి వారోత్సవాల్లో భాగంగా మన పాఠశాలలో ఈ విధంగా ఈ కార్యక్రమం జరిపినందుకు రంగసాయి గారికి వందనాలు తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, అలాగే మరి వన్య వీరుడు, మరి ముఖ్యంగా మరి మన పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి. మరి మన యొక్క పాఠశాల పూర్వ విద్యార్థిగా మరి మీకులాగే ఒక విద్యార్థిగా ఈ పాఠశాలలో చదివిన అనుభూతి మరి మనం నిజంగా చాలా గర్వపడవలసిన విషయం. ఒక స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు మన పాఠశాలలో చదవడం అంటే మనకు కూడా ఎంతో గర్వకారము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.